హలో అండి అందరికీ ఈరోజు మా గల్లీ వినాయకుని దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. అయితే ముందు నాకు ఒక విషయం చెప్పండి, అన్నదానం అంటారా లేదా అన్న ప్రసాదం అంటారా అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే కొంతమంది అన్నదానం అంటున్నారు, కొంతమంది అన్న ప్రసాదం అంటున్నారు. నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కంపల్సరీగా నాకు మెసేజ్ చేసేయండి. అయితే అసలు విషయం ఏంటంటే ఈరోజు అంటే వినాయకుడిని కూర్చోబెట్టిన 11వ రోజు అయితే అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. నేను మార్నింగ్ లేవగానే డోర్ తీసి చూడంగానే వంటలన్నీ స్టార్ట్ చేశారు. ఆహా, ఇక్కడ అన్నదానం అంట, ఇవాళ మంచిగా చక్కగా వెళ్ళి తిని రావచ్చు అని అయితే నేను అనుకున్నాను చూడంగానే. అలా అని నేను వంట కూడా ఏం చేయలేదు, ఓన్లీ ఉప్మా మాత్రమే చేశానన్నమాట టిఫిన్కి. ఇక్కడ తినవచ్చు అని చెప్పేసి అయితే 12:31 ఆ టైం అయితే అయిందనమాట. ఇంకా పూజ కంప్లీట్ కాలేదు, పూజ చేస్తూనే ఉన్నారు. అన్నదానం కూడాను స్టార్ట్ చేయలేదు. అయినా చూసారా ఎంతమంది అయితే వచ్చేసారో. బాబో, ఇంతమందిలో వెళ్ళి తినడం ఇంపాసిబుల్ అని అయితే అనుకున్నాను. అసలు నేను వెళ్ళగలనా, తినగలనా అని అయితే నాకు అనిపించింది. కానీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు జనాలు మొత్తం తగ్గాక అయితే వెళ్దామని అయితే నేను వెయిట్ చూస్తున్నాను అనమాట. ఇంకా మా బావ కూడాను రాలేదు, ఆఫీస్ నుంచి అటే ఉన్నారు. వస్తే అయినా తనైనా నాకు తెచ్చిచ్చే వాళ్ళేమో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గల్లీలో వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నానన్నమాట. అన్నదానం పెడితే మంచిగా తినొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ దూరం ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, రూమ్ కిందకి దిగితే చాలు, మంచిగా తినొచ్చులే అనుకున్నాను. కానీ చూసారా ఎంత జనాలు అయితే ఉన్నారో, ఎంత జనాలు అయిపోయారో. ఇంతలోనే ఆ పూజ కూడా కంప్లీట్ కాలేదు. కొంచెం జనాలు తగ్గితే వెళ్ళి తిందామని అయితే చూస్తున్నాను నేను కూడాను పైనుంచే. అయితే చూడండి ఎంత జనాలు అయితే వచ్చేసారో. టైం వచ్చేసి 1:30 కూడా అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారేమో ఇప్పుడు. మా బావ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇక ఈ జనాల్లోకి వెళ్ళి తినడం చాలా కష్టం, ఇక్కడ మనం తినలేములే. కానీ పక్క గల్లీలో అయితే ఇంకో చోట అన్నదానం కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు, అక్కడికి వెళ్ళి తిందాము, అక్కడ అంత జనాలు అయితే లేరు అని అయితే చెప్పారు. కానీ నాకు ఎప్పటి నుంచో ఇక్కడ తినాలని ఉంది కదా ఇక్కడ మంచిగా అనేసి అయితే నేను అన్నాను. కుదరనప్పుడు ఏం చేస్తాంలే అనేసరికి ఇక సరే అని మేమైతే బయలుదేరదాంలే అని రెడీ అవుతున్నాం అనమాట. అయినా కూడా నాకు కొంచెం ఇక్కడ తినాలి అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాను కదా నేను. సరేలే అనేసి మేమైతే ఇక పక్క గల్లీలోకి వెళ్ళేసి అయితే తినేసి వచ్చేసాము. వచ్చేసరికి జనాలు అయితే తగ్గిపోయారు, అంత ఏం లేదు. కాబట్టి నేనైతే కొంచెం పట్టుకొని ఈ రూమ్కి అయితే తీసుకొచ్చేసానమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో తినాలి అనిపిస్తుంది కాబట్టి. ఇక నేను పట్టుకొని రూమ్కి వచ్చేసి అయితే మంచిగా తినేసాను. కాసేపు ఆగేసి, అప్పటికప్పుడు ఏం కాదు, కాసేపు ఆగి తిన్నానమాట. చాలా ఐటమ్సే పెట్టారు, స్వీటు, పప్పు, సాంబారు, పెరుగు, ఇంకా ఒక చట్నీ అయితే పెట్టారు, బగారా రైస్, వైట్ రైస్ అన్నీ పెట్టారు. ఇక ఇవి తినేసి మేమైతే ఈవినింగ్ టైంలో ఇలా బయటికి వెళ్తుంటే ఇంకొక గల్లీలో అయితే మాకు మహా అన్నదాన కార్యక్రమం అయితే కనిపించిందనమాట. మధ్యాహ్నం నుంచి పెడుతూనే ఉన్నారంట. అక్కడైతే ఇక మేము అక్కడ కూడా తినేసి అయితే వచ్చేసాము. మా బావ, మా తమ్ముడు, ఇక మా బాబును కూడా తినిపించుకొని నేను కూడా తినేసి అయితే వచ్చేసాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్. ఇక్కడ తినేసి ఖైరతాబాద్ అయితే వెళ్ళాము మేము. ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే. ఆ వీడియో మీకు కావాలంటే వెయిట్ చేయాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి.